హనుమకొండ వరంగల్ జిల్లాలను కలపాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హనుమకొండలోని ఏకశిలా పార్క్ ఎదుట నిరసన దీక్ష చేశారు. ఈ దీక్షలో ఎమ్మెల్యే నాయినితో పాటు తెలంగాణ ఉద్యమకారుల వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ వెంకట్ నారాయణ, పౌర సంఘాల సమైక్య కన్వీనర్ సుధాకర్ రావు, పలువురు విద్యావేత్తలు, మేధావులు పాల్గొన్నారు. నిర్లక్ష్యానికి గురైన ఉమ్మడి వరంగల్ జిల్లాను అభివృద్ధి చేయాలని నేతలు కోరారు. వరంగల్ మహానగరాన్ని రెండవ అతిపెద్ద నగరంగా పారిశ్రామికంగా డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యే నాయిని. గత ప్రభుత్వాలు ఉమ్మడి వరంగల్ జిల్లాని 6 ముక్కలుగా చేసి సర్వనాశనం చేసినని ప్రతి ప్రెస్ మీట్లో మీకు చెప్తూ ఉండేవాడిని. ఇవాళ ప్రజా సంఘాల వాళ్ళు అందులో ప్రొఫెసర్ వెంకటనారాయణ గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం, నిరసన కార్యక్రమం ధర్నాలు నిర్వహించడం, దాంట్లో మేము కూడా పాల్గొని మా యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది. మేము మొదటికెళ్ళి కూడా ఈ 6 జిల్లాలను విభజన చేయడం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం అయింది. వారు కూడా దీనికి అనుకూలంగానే ఉన్నారు. ఎప్పుడు ఏ నిమిషం సమయాలను చూసి నిర్ణయం తీసుకునే ఆలోచనలు చేద్దాం, తొందరపడకండి అని చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా జరుగుతుందనే నమ్మకం, మళ్ళీ కలుపుతారనే నమ్మకం నాకు ఉన్నది. ఎందుకంటే హన్మకొండ వరంగల్ జిల్లా అంటే ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా ఉదాహరణకు సెంట్రల్ కూలగొచ్చిన హాస్పిటల్లో బిల్డింగ్ వరంగల్ జిల్లాలో ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ హన్మకొండలో ఉంటుంది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 29వ డివిజన్ 11వ డివిజను వరంగల్లో ఉంటుంది. హన్మకొండ జిల్లాలో ఉంటుంది కాన్స్టిట్యూన్సీ హన్మకొండ. అంటే ఇది దౌర్భాగ్యం. ఒక రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కేవలం హైదరాబాదే కాదు, జిల్లా కేంద్రాలు కూడా బలంగా ఉండాలి. దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. కాబట్టి ఎన్ని జిల్లాలు చేసినా కానీ పాత జిల్లాల యొక్క కేంద్రాలను బలంగా చేయాలి, వాటిని విధ్వంసం చేయకూడదు అనేది మా వాదన. వరంగల్ మాత్రం ఇలా మహబూబ్నగర్లో 5 జిల్లాలు చేశారు, వరంగల్ 6 జిల్లాలు చేశారు. కానీ జనగామ ఖమ్మం మాత్రం 2 జిల్లాలు చేశారు, జనగాబాద్ అదేవిధంగా నిజామాబాద్ 2 జిల్లాలు చేశారు. కాబట్టి సైంటిఫిక్గా చేయాలి. అది ఎలా ఉండాలంటే భౌగోళికంగా కానీ, పాపులేషన్ ప్రకారం కానీ, సైంటిఫిక్గా కానీ, అభివృద్ధికి ఉపయోగపడే విధంగా. అదేవిధంగా వరంగల్ హనుమకొండను మాత్రం చరిత్రాత్మక జిల్లా నగరం. ఇది ఒక 1600 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నగరాన్ని 2 ముక్కలు చేసి ఇదొక నాశనం చేశారు. ఆ జైలును ఊలగొట్టి దాన్ని తాకట్టు పెట్టారు. కాబట్టి ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే ఈ సందర్భంగా రెండు విడదీసినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాను ఈ 2 జిల్లాలను కలపడం, ఇది ఒక హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఎదిగితే హైదరాబాద్ మీద పడే ప్రెషర్ కూడా తగ్గుతుంది. వరంగల్ దాన్ని తప్పకుండా మిగిలిన జిల్లాల యొక్క అభివృద్ధిని తీసుకుపోద్దని నేను మనవి చేస్తూ జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా ఇతర పార్టీల వాళ్ళు సహకరించాలని ఈ సందర్భంగా ఈ దీక్ష నుంచి మేము కోరుతా ఉన్నాం.